ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షన్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిగ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ మీకు వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీరు ఎక్కడి నుంచి అయినా ఓపెన్ చేసుకోండి. సో ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ మీ వెబ్సైట్ని కనుక టైప్ చేసినట్లయితే కనుక మనకి వెబ్సైట్ ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే కంటే ముందు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చదవండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మీరు కన్నా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ లాగిన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందర ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే తర్వాత మీ దగ్గర ఉండాల్సినది వచ్చేసి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ప్లస్ మీరు ఏ బోర్డు కింద చదివారు అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హాల్ టికెట్ నెంబరు, ఆధార్ నెంబర్ ఉండాలి. క్యాస్ట్ కేటగిరీ అనేది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు. మీ కమ్యూనికేషన్ అంతా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ద్వారానే జరుగుతుంది. మనకి ఓటీపీ ద్వారా వెరిఫై అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా మనం రిజిస్టర్ అని క్లిక్ చేయాలి. రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. తర్వాత ఆప్షన్కి వెళ్తాం. సో ఈ ప్రాసెస్ అంతా ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళు అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసిన తర్వాత సో మన డీటెయిల్స్ అనేది ఇలా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అప్రూవ్ అండ్ లాక్ కేటగిరీ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి ఎలా ఉండాలంటే కొంచెం మీరు గుర్తుపెట్టుకొని తర్వాత కమ్యూనికేషన్ అంతా దీని ద్వారా జరుగుతుంది కాబట్టి ఈమెయిల్ ఐడిని కొంచెం జాగ్రత్తగా టైప్ చేసి గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ ఐడి అనేది వర్కింగ్లో ఉండాలి. సో అటువంటి ఈమెయిల్ ఐడిని మాత్రమే ఎంటర్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది 4 డిజిట్స్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఫోర్ డిజిట్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా వెరిఫై అయింది ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేయండి. మళ్ళీ మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. సో మనం సక్సెస్ఫుల్గా వెరిఫై చేసాము. సో డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుని రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ అయిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో పేమెంట్ ఆప్షన్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఆర్ యూపీఐ. సో నేను యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను. మీకు అమౌంట్ ప్రొసీడ్ టు పే క్లిక్ చేయండి. అండ్ కన్ఫర్మ్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యూపీఐ మీద క్లిక్ చేసి సో క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక మనకి పేమెంట్ అనేది జరుగుతుంది. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మన పేమెంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ అని మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ గో ఇన్ డాష్ బోర్డ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ ఫర్ యూజ్ ఆఫ్ డాష్ బోర్డ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మన అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో
Dear student, the form filling up option will automatically appear in your portal once the scheduled date is set. So no action is required from your side until then. So please check your portal regularly for updates అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఇంతవరకు ఏం చేశామంటే జస్ట్ రిజిస్ట్రేషన్ మాత్రమే కంప్లీట్ చేశాము. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో అది ఓపెన్ అయిన తర్వాత మనం అప్లికేషన్ ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ మీరు డిగ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే అప్పుడు కూడా దీని మీద వీడియో చేసి నెక్స్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.